ఫుడ్ సేఫ్టీ ఏదైతే సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికెట్ కూడాను వీళ్ళందరికీ ఉన్నటువంటి పరిస్థితి. రెండో వైపు ఏదైతే ఈ బన్ ఉందో ఈ బన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మీకు బాంబేలో ఏదైతే వడాపావ్ దొరుకుతుంది కదా, ఆ వడాపావ్ ఏదైతే ఉందో ఆ వడాపావ్ అమ్మేటటువంటి బన్ ఏదైతే ఉందో అదే బన్ ఈ బన్ అండి. వెరీ సింపుల్. ఎంత సింపుల్ గా ఉందంటే ఈ బన్ను చాలా మెత్తగా చాలా ఫ్రెష్ గా ఉంది. దీనిపై ఎక్స్పైరీ డేట్ ఉందా లేకపోతే ఇంకోట నాకు తెలిసి ఇది ఒక రోజులోనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఈ వడాపావుకి ఉపయోగించేటటువంటి బన్ను. ఇందులో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ కోవా ఉంది. ఈ కోవా ఏంటండి అని చెప్పేసి నేను వీళ్ళతో అడిగితే చాలా స్పష్టంగా మనం ఉర్దూలో గమనిస్తే కనుక మనం ఒక షాహీ చాలా మందికి ఐడియా ఉంటుంది, ఫిర్నీ అంటారు. ఫిర్నీ అంటే బాంబే రవ్వతో చేసేటటువంటి ఒక స్వీటు. దాంట్లో పాలు, పంచదార మరియు బాంబే రవ్వ వేస్తారు. దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం ఏంటంటే ఒక మంచి సువాసన కోసం ఏంటంటే దాంట్లో ఏమంటారు కుంకుమ పువ్వు అలాంటివి ఏమైనా వేస్తుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది కేవలం దీంట్లో మీకు రవ్వ చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తారు, దీంట్లో వాడుతున్నటువంటి పాలు ఏమిటి, దీంట్లో వాడుతున్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం గమనిద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అసలు ఇది తయారు చేసేది ఎవరమ్మా? ఇది ఎవరు తయారు చేస్తున్నారు? ఇది మీరే తయారు చేస్తారు. ఏంటిది పాలకోవా మీరు తయారు చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? ఇంట్లోనే తయారు చేస్తారా? ఇది ఎన్ని లీటర్లు తయారు చేస్తారు? 20 లీటర్లు ఒకేసారి తయారు చేస్తారు. ఓకే, మీరేం చేస్తారండి? మీరు కూడాను ఇంట్లోనే తయారు చేస్తారు. ఇంట్లో తయారు చేసి ఏం చేస్తారు? అది చక్కెర అంటే పంచదార. రవ్వ ఏం రవ్వ వేస్తారు? బాంబే రవ్వ వేస్తారు. ఇవన్నీ కలిపి మరిగించిన తర్వాత ఇది తయారవుతుంది, అంతే కదా? అంటే మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఒక కుటీర పరిశ్రమ, అది కూడాను ఇళ్లల్లో ఉండి మహిళలు కష్టపడి తయారు చేస్తుంటే కనుక మగవారు దీన్ని బయటకు తీసుకెళ్లి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో ఏం పాలు వాడుతున్నారు. చాలా మంది ఏంటంటే ఇది ప్యాకెట్ పాలు లేకపోతే ఇంకోటేదో దాంట్లో ఏదో కలుపుతుందని అంటున్నారు. మన మధ్యలో మీ పేరు ఏంటండి? మీ పేరు? సయ్యద్ ఆబిద్ గారు. మీరు ఏం చేస్తారు? మీరు పాల కేంద్రం ఉంది. పాల కేంద్రం అంటే మన పౌడర్ తో తయారు చేస్తారు? ఫ్రెష్ పాలు రైతుల కాడ వచ్చి వాళ్ళు తీసుకొచ్చి మా కేంద్రానికి బర్రెపాలు ఓన్లీ బర్రెపాలు, దాని ఆవు పాలు కూడా కల్పం. ఎన్ని లీటర్లు ఇస్తారు మీరు? మేము వీళ్ళకు సందర్భాలు బట్టి మామూలుగా అయితే 20-30 జనరల్ తీసుకుపోతారు. ఇట్లాంటి తిరణాలు, ఉరుసు, జాతరలు, ఇస్తమా అట్లాంటి ఏమైనా ఇస్తమా అంటే మనం తబ్లిక్ మొన్ననే రీసెంట్లీ కడపలో జరిగింది. కడపలో జరిగిన ఇస్తమాలో కూడా పెట్టారా మీరు? పెట్టాము.